వెల్కమ్ టు తొలి వెలుగు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైనటువంటి ఎన్నికల పిటిషన్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, దీని ఆదిలోనే తిరస్కరించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్, ఓటరు వి నవీన్ యాదవ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను తిరస్కరించాలంటూ మాగంటి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను 2024 సెప్టెంబర్ 18న హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేస్తూ సిపిసిలోని నిబంధన 11 ప్రకారం తాజాగా వివరణ చేపట్టాలంటూ మార్చి 19న ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాగంటి మధ్యంతర పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ మరోసారి విచారణ చేపట్టారు. ఒకసారి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అజరుద్దీన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 26 ఈవీఎంల గురించి పూర్తి వివరాలు సమర్పించారు. మరో 39 బూతుల్లోని ఈవీఎంలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఇక వీవీప్యాట్లకు పోలింగ్ ఏజెంట్లకు సమర్పించిన లెక్కలకు మధ్య పొంతన కుదరడం లేదు, ఈవీఎంలను మార్చడం, కంట్రోల్ యూనిట్ల నంబర్లకు బ్యాలెట్ యూనిట్ల నంబర్లకు పొంతన కుదరకపోవడం, వీవీప్యాట్లకు ఏజెంట్లకు ఇచ్చిన వివరాలకు పొంతన లేకపోవడంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పలు చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఏజెంట్ల సమ్మతి తీసుకోకుండానే కొత్తవి ఏర్పాటు చేశారు. 4 బూతులలో ఎలక్ట్రానిక్ యూనిట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని తేలినప్పటికీ రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయకుండా కంటిన్యూ చేశారు. కొన్నిటికి సీల్ లేవు, మరికొన్నిటికి సీళ్లు మార్చినట్లు ఉన్నాయి. వీటిపై డిసెంబర్ 3, జనవరి 2న రాతపూర్వక వినతి పత్రాలు సమర్పించిన రిటర్నింగ్ అధికారి పరిగణలోకి తీసుకోలేదు. విచారణ ప్రక్రియలో వీటిని నిరూపిస్తామన్నారు. అయితే ఓటర్ నవీన్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ను ఓసారి పరిశీలిస్తే నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో గతంలో డిగ్రీ అని పేర్కొన్న మాగంటి తర్వాత ఇంటర్మీడియట్ అని పేర్కొన్నారు. వివాహమై కుమారుడున్న వారి ఆస్తుల వివరాల్ని వెల్లడించలేదని పిటిషన్లో తెలిపారు. ఇక వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికల పిటిషన్పై విచారించడానికి పిటిషనర్ తగిన ఆధారాలను సమర్పించారు. వీటిని విచారణ ప్రక్రియలో నిరూపిస్తామని చెబుతున్నారు. అందువల్ల ఎన్నికల పిటిషన్ ఆదిలోనే తిరస్కరించజాలం, ఇందులో విచారించాల్సిన అంశాలున్నాయి అంటూ మాగంటి గోపీనాథ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ గోపీనాథ్ మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.